D1 న్యూస్కు స్వాగతం. ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కసారిగా ఈ జనవరి 19 ఈ రోజున మన రాష్ట్రంలో ఒక పెద్ద ప్రత్యేకత లేదా ఒక ప్రత్యేక పండుగ వాతావరణం నెలకొంది. ఏందయ్యదంటే మన రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరమైనటువంటి విజయవాడ నగరంలో ఈరోజు విజయవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణకి రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన పేరు సామాజిక న్యాయ శిల్పము. సరే, దానికంటే ముందు అసలు ఈ అంబేద్కర్ ఎవరు, ఈ విగ్రహాన్ని ఎందుకు పెడతారో మనం ఒకసారి తెలుసుకోవాలి. అంబేద్కర్ అంటే మన భారతీయ సమాజంలో తెలియని వారంటూ ఉండరు. ఇతను ఒక మహోన్నతమైన వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతని పూర్తి పేరు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఇతను 1891 సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గల అంబేవాడ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంబేద్కర్. బాల్యంలో ఇతను విద్యాభ్యాసం చేయుటకు చాలా అవస్థలు పడేవాడు. ఆనాడు దళితుల పట్ల పూర్తిగా వివక్షత ఉండేది. 1890వ దశకము 1900 సంవత్సరం ప్రారంభంలో దళితుల పట్ల ఆనాడు దేశంలో చాలా వివక్షత ఉండేది. ఇతన్ని స్కూల్లోకి రానిచ్చేవారు కాదు. వచ్చినా కూడా ఇతన్ని స్కూల్లో ఒక సపరేట్గా కూర్చోబెట్టేవారు. ఇన్ని వివక్షతలు ఎదుర్కొని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. అయితే ఇతను విద్యాభ్యాసాన్ని పూర్తి చేయుటకు బాగా సహకరించిన వ్యక్తి ఎవరంటే బరోడా మహారాజు గారు. ప్రస్తుతం బరోడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. అప్పట్లో వచ్చేసి 1890వ దశకంలో మహారాష్ట్రలో ఉండేది. ఇతను ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాల్లో వెళ్ళి అక్కడ తన యొక్క బారిస్టర్ అంటే న్యాయ విద్యను పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయస్థానంలో దళితులకి, అణగారిన వర్గాలైన దళితులకి తన వంతు ఏదో ఒక సేవ చేయాలన్న సంకల్పంతో ఇతను ఒక దళితుల పట్ల ఒక మంచి ఆర్గనైజేషన్స్ పెట్టాడు. అట్లానే దళితుల కోసం అంటే ఒక సపరేట్గా ఇతను ఒక పార్టీ కూడా పెట్టాడు, రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ పేరు ఇండియన్ లేబర్ పార్టీ. ఈ యొక్క రాజకీయ పార్టీని ఇతను 1932 సంవత్సరంలో స్థాపించాడు, ఇండియన్ లేబర్ పార్టీ. ఇది పూర్తిగా దళితుల సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ. అట్లనే దళితుల కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టాడు. దళితుల కోసం బాగా ఇతను చాలా వరకు సమున్నత సేవలు అందించాడు. అయితే అంబేద్కర్ గారు ఎందుకు మన భారతదేశంలో అంతటి గొప్ప వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడంటే దానికి గల ప్రధాన కారణము మనం ఇప్పుడు పాటిస్తున్న చట్టము, రాజ్యాంగము, మనం అమలుపరుస్తున్న మొత్తం రాజ్యాంగ నియమాలు, రాజ్యాంగ నియమ నిబంధనలు పూర్తిగా మన భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ రచన పితామహుడు ఎవరంటే మనకి రాజ్యాంగ పితామహుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఇతనికి ఎక్కడ లేని పేరు వచ్చింది మన భారతదేశంలో. ఎంతోమంది మహోన్నత మేధావులు, న్యాయ కోవిదులు ఎంతోమంది ఉన్నప్పటికి కూడా అంబేద్కర్ గారికి వచ్చినంత పేరు ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు రాలేదంటే మన భారత రాజ్యాంగాన్ని ఈ మహోన్నత వ్యక్తి రచించాడు కాబట్టి. అయితే అంబేద్కర్ గారు మనకు తీసుకుంటే రాజ్యాంగాన్ని మనకు తీసుకుంటే మన ఆంగ్లేయులు మనకి మీకు స్వతంత్రం ఇస్తాము, మీ యొక్క రాజ్యాంగాన్ని ముందు మీరు రచించుకోమని చెప్పేసి మనకి సంకేతాలు ఇచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగం రచించడానికి ఏర్పడిన పరిషత్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్. దీని యొక్క మొదటి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.
అయితే ఇక రాజ్యాంగ పరిషత్తులో ఒక రాజ్యాంగం రచించిన కమిటీని ఏమంటారంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రత్యేకంగా రాజ్యాంగం రచించిన కమిటీ పేరు ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ కమిటీలో దీనికి గల మరొక పేరు ఏంటంటే రాజ్యాంగ రచన ముసాయిదా సంఘము. ఈ కమిటీకి చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తము ఇతను కాకుండా ఇంకా 6 సభ్యులు ఉండేవాళ్ళు దీంట్లో డ్రాఫ్టింగ్ కమిటీలో. గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి ఇటువంటి వారు ప్రముఖులు ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1947 సంవత్సరము ఆగస్టు 29వ తేదీన ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత తీసుకుంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ రచన ముసాయిదా సంఘము రాజ్యాంగాన్ని ఏదో 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారమో నెలలో 5 నెలలు 6 నెలలు సంవత్సరం అటు కాదండి, ఎంతో కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని రచించింది ఈ యొక్క రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘము డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది సుమారు 60 దేశాల నుంచి వివిధ అంశాలను గ్రహించి మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగాన్ని రచనా కాలానికి పట్టిన సమయం ఎంతండి? 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు. ఖచ్చితంగా 12 రోజులు తక్కువ 3 సంవత్సరాల పాటు వీళ్ళు 60 దేశాల నుంచి వివిధ అంశాలను సేకరించి రాజ్యాంగాన్ని రచించారు. ఆనాడు రాజ్యాంగాన్ని రచించుకో అయిన ఖర్చు సుమారుగా 64 లక్షలు. తీసుకుంటే మరి ఆనాడు రాజ్యాంగంలో మనకి జాతీయ చిహ్నంగా అశోక్ని ముద్ర పెట్టారు. తర్వాత తీసుకుంటే మనకి ఇక రాజ్యాంగంలో ఇప్పుడు మనం పాటించే నియమ నిబంధనలన్నీ కూడా మనకి రాజ్యాంగం నుంచి మనం తీసుకొచ్చుకునేవి. రాజ్యాంగంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఆర్టికల్ వచ్చేసి మనకి 14వ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ప్రకారము చట్టం ముందు అందరూ సమానులే, మంచి ఆర్టికల్ దీంట్లో పొందుపరిచాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ తర్వాత తీసుకుంటే ఇతను రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. తర్వాత తీసుకుంటే స్వతంత్రం సిద్ధించిన వెంటనే నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇతనిలో ఉన్న మంచి న్యాయవాద విజ్ఞానాన్ని గ్రహించి ఇతనికి లా మినిస్టర్ ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే మన భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరయ్యా అంటే ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫస్ట్ లా మినిస్టర్ వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. అయితే అంబేద్కర్ గారు చాలా వరకు మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇతను మనకి 1956 చనిపోయేంత వరకు కూడా ఇతను తన యొక్క పదవికి ఎంతో వన్నె తెచ్చాడు. కానీ ఇతను దురదృష్టవశాత్తు మనకు తీసుకుంటే చిన్న వయసులోనే ఒక రకం చెప్పాలంటే అప్పట్లో చిన్న వయసు కింద లెక్కేసుకోవచ్చు మనము. 65 సంవత్సరాల క్రితం కాలం చేశాడు అంబేద్కర్ గారు. 1956 సంవత్సరము డిసెంబర్ 6వ తేదీన ఇతను మరణించాడు. ఇతను మరణించడానికి కొద్ది రోజుల ముందు అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మన భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడికి చెందిన వ్యక్తి ఎవరంటే రాజకీయాల కోవకు చెందిన మొట్టమొదటి వ్యక్తికి ఇతన్ని చెప్పుకోవచ్చు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన కొన్ని నెలలకే 1956 సంవత్సరంలో ఇతను మరణించారు. ఇది ఇతని యొక్క బయోడేటా అంబేద్కర్ గారిది. అయితే మరి ఇప్పుడు ఇతని విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం తీసుకున్న మన రాష్ట్రంలో? సామాజిక న్యాయము అనే పేరుతోటి మనకి తీసుకుంటే ఈ విగ్రహాన్ని మన విజయవాడ నగరంలో ఈరోజు 3 గంటలకు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతున్నారు. దీని యొక్క ఎత్తు వచ్చేసి మనకి తీసుకుంటే 125 అడుగులు ఎత్తండి. ఎందుకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అన్ని అడుగుల ఎత్తుతో మన విజయవాడ నగరంలో స్థాపిస్తున్నారంటే ఇప్పుడే మనం చెప్పుకున్న ఇతని యొక్క బయోడేటాలో అంబేద్కర్ గారి బయోడేటాలో ఇతను సామాజిక న్యాయాన్ని పాటించాడు. ఒక దళితులకే కాదు, మరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతం దాదాపు హిందూ మతానికి సంబంధించింది, అది స్వీకరించాడు. రాజ్యాంగం రచించాడు, న్యాయమంత్రిగా చేశాడు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా. ఇట్లా అన్ని వర్గాలకి ఇతను ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి అంబేద్కర్ గారు అతన్ని స్మరించుకున్నటకు భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఈరోజు నెలకొల్పుతున్నారు.
అయితే మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఈ రోజున ఈ జనవరి 19 ఈ రోజు మనకి మధ్యాహ్నం 3 గంటలకు మనం కూడా అత్యున్నత స్థాయిలో 125 అడుగుల ఎత్తులో మన యొక్క విజయవాడలోని స్వరాజ్య మైదానానికి సమీపంలో యొక్క విగ్రహాన్ని మనము ఆవిష్కరించుకుంటున్నాము. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి అందరూ ఆహ్వానితులు అని. ఎందుకని అందరూ ఆహ్వానితులు అంటే అంబేద్కర్ గారు అందరి ప్రజల మనిషి కాబట్టి ఇతని యొక్క ఔన్నత్యాన్ని ఇతనికి విగ్రహానికి అందరూ అర్హులే కాబట్టి అందరికీ ఆహ్వానం పంపింది. మరి మనం చూసుకుంటూ ఉంటాము అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉంటుండదండి మన యొక్క భారతదేశంలో. మన భారతదేశంలో ప్రతి ఒక్క దళితవాడలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉంటుంది. ఎందుకంటే అతను ముఖ్యంగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు అతను చేసిన మేలు మరెవరూ చేయలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఏది ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయండి, ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గాలు ఎవరి యొక్క పోరాట ఫలితం అంటే మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పోరాట ఫలితం వల్లే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక అసెంబ్లీ మరియు లోక్సభ నియోజకవర్గాలు వచ్చాయి. అట్లానే రిజర్వేషన్స్ మనకు తీసుకుంటే అంబేద్కర్ గారి వల్లే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ వచ్చినాయి. తర్వాత తీసుకుంటే అంటరానితనం అమానుషం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు 1989లో చేశారండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుని 1989లో చేశారు. ఈ చట్టం ప్రకారము ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలను దూషిస్తే వాళ్ళకి జైలు శిక్ష పడిద్ది, కొంత జరిమానా పడిద్ది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుని విచారించే అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదండి, డిఎస్పీ స్థాయి అధికారి విచారిస్తాడు. ఈ విధంగా తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేయని మంచి ఒక సంక్షేమ కార్యక్రమం అంటూ ఏదీ లేదు. అతను చాలా వరకు అన్నీ కూడా ఎంతో ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేశాడు. రిజర్వేషన్స్ కావచ్చు, రాజ్యాంగ రచించడం కావచ్చు, న్యాయశాఖ మంత్రిగా పదవులు, రాజకీయ పార్టీ ఇండియన్ లేబర్ పార్టీ రాజకీయ పార్టీ, అట్లనే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ఆర్గనైజేషన్స్ పెట్టాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతం కూడా దానికి విలువను చాటి చెప్పాడు. అటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ అనేది మనకి ఈరోజు పండుగ దినంగా మనం భావించవచ్చు. అంబేద్కర్ గారి యొక్క సమాధి ఢిల్లీ నగరంలో ఉందండి. యొక్క ఢిల్లీ నగరంలో అంబేద్కర్ గారి యొక్క సమాధిని ఏమంటారంటే చైత్రభూమి అంటారు. చైత్రభూమి అని అంటారు. ఇతను మంచి విజ్ఞానవంతుడు అండి అంబేద్కర్ గారు. అతను ఒక లైబ్రరీ, అతని యొక్క విజ్ఞాన గ్రంథాలయం, విజ్ఞాన భాండాగారం అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 125 అడుగుల ఎత్తుతో సగర్వంగా గౌరవంగా అతనికి ఒక మంచి గౌరవం ఇస్తూ అతనికి విగ్రహాన్ని విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఈరోజు స్థాపిస్తున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే. ఈ యొక్క విగ్రహావిష్కరణకి చాలా వరకు అందరూ వెళ్ళటానికి సంకల్పించారు. ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారు లేకపోతే మన భారత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగము అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితమే. థ్యాంక్ యూ వ్యూవర్స్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.